అంత బాగా హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు. ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల ఎన్నికలు ప్రధానంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటోంది. అది కేరళ, బెంగాల్, తమిళనాడు. ఈ 3 చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో మాత్రం అధికారంలో ఉంది. అదే సందర్భంలో బెంగాల్లో అధికారంలోకి రావాలని కోరుకుంటోంది. మరొక వైపున తమిళనాడులో ఏఐఏడిఎంకేతో కలిసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటోంది. ఎంతవరకు సాధ్యం అన్నటువంటిది ఒక సందేహం. కేరళలో కమ్యూనిస్టులు పోయి కాంగ్రెస్ వస్తుందా లేదా కమ్యూనిస్టులే వస్తారా, ఈ చర్చలు సాగుతున్నాయి. అక్కడ బీజేపీ ఇంపాక్ట్ ఏ మేరకు ఉంటుంది అన్నటువంటి. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి మళ్ళీ రావాలి అంటే ఉత్తరప్రదేశ్లో మళ్ళీ గెలవాలి, ఉత్తరప్రదేశ్లో భారీ సంఖ్యతో గెలవాలి. అలా గెలవాలి అంటే బెంగాల్లో ఇప్పుడు మమతా బెనర్జీని ఓడించి తీరాలి, లేదంటే ఆ పైన రాజకీయం మిగతా అందరూ కలిసి ఉత్తరప్రదేశ్లో ఓడిస్తారు. ఆ పైన నెక్స్ట్ ఎలక్షన్స్కి బీజేపీ ప్రత్యామ్నాయ కూటమి అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. దీని వెనకాల ఉన్న వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తీరు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది 5 రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే అస్సాం సంగతి వదిలేండి. అస్సాం ఆల్మోస్ట్ బీజేపీ వస్తుందని అందరూ అంటున్నారు. అక్కడ సరైన పోటీ కూడా లేదు. సో అస్సాంలో బీజేపీ వస్తుంది. పుదుచ్చేరి చిన్న రాష్ట్రం, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇక కింద నుంచి చూస్తే కేరళకి ఏంటంటే ఇబ్బంది. యాక్చువల్గా 10 సంవత్సరాలు బట్టి సిపిఎం అక్కడ అధికారంలో ఉంది. ఈసారి కాంగ్రెస్కి మంచి అవకాశాలు ఉన్నాయి వెనక్కి రావడానికి. కానీ మధ్యలో బీజేపీ బాగా బలం పుంజుకుంది. సో బీజేపీ బలం పుంజుకోవడం వల్ల ఎవరికి ఇబ్బంది జరుగుతుందంటే 90% కాంగ్రెస్కి ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే శబరిమల విషయంలో కానీ దేనిగా విషయంలో కానీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం హిందువుల పక్షాన వహించలేదు. సో న్యాచురల్గా హిందువులు కమ్యూనిస్టుల మీద కొంత కోపం ఉంటుంటుంది హిందూ ఓటర్లకి. సో ఆ హిందూ ఓటర్లు బీజేపీ లేకుండా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి వేసి ఉండేవారు. కానీ ఇప్పుడు బీజేపీ ఒక ప్రత్యామ్నాయంగా వచ్చింది కాబట్టి ఈ హిందూ ఓటర్లు కానీ బీజేపీ పక్కకు వెళితే కాంగ్రెస్కి విజయావకాశాలు దెబ్బతింటాయి. అందుకని నేను అనుకోవడం ఏంటంటే బీజేపీ హిందూ ఓట్లను ఎంత మేర చీల్చి కాంగ్రెస్కి నష్టపడుస్తుందా అన్న దాని మీద కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి. నా ఉద్దేశంలో అయితే అక్కడ టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. ఏ పార్టీ గెలిచినా 4-5 సీట్లు తేడా కంటే గెలదు. బీజేపీ కూడా గతసారి కంటే బాగా పుంజుకుంటుంది. నా ఉద్దేశం 6 నుంచి 10 సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని అనిపిస్తోంది. చూడాలి ఫలితాలు వచ్చాక. ఇక తమిళనాడుకు వస్తే తమిళనాడులో కూడా అంతే. డిఎంకే ప్రభుత్వం మీద విపరీతమైన అంటే ప్రజా వ్యతిరేకత ఉంది. అది క్లియర్గా తెలుస్తోంది. ఎన్ని పథకాలు ప్రకటించినా ఎన్ని చేసినా ప్రజా వ్యతిరేకత ఉంది. సో ఏఐడిఎంకే కూటమి బలంగా కనిపిస్తోంది. కానీ అక్కడ ఉన్న ఓటు బ్యాంకులు అంటే మెయిన్ కుల ఓటు బ్యాంకులు వాటిని ఎవరు ఎంత దాకా ఆకర్షించగలరు అన్నది చూడాలి. మధ్యలో అనుకోకుండా టీవీకే ఈయన రావడం, విజయ్ గారి పార్టీ రావడం మొత్తం అసలు తమిళనాడు ఇది మారిపోయింది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఆయనకి విపరీతమైన జనాలు ఉన్నారు. ఆయన అంత మేర ఎవరి పార్టీ ఓట్లు చీలుస్తారన్నది చాలా ఆశ్చర్యంగా అందరూ ఎదురు చూస్తున్నారు. టీవీకే పార్టీ లేకపోయి ఉండుంటే 1-1 డిఎంకేకి ఏఐడిఎంకేకి పోటీ జరుగుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే ఛాన్సెస్ చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఇప్పుడు టీవీకే రావడం వల్ల ఆయన ఎవరు ఓట్లు తింటారన్నది చూడాలి. అందుకని తమిళనాడులో కూడా నా ఉద్దేశం ప్రకారం డిఎంకేకి అంత ఈజీగా లేదు. నా ఉద్దేశం కొంచెం ఏఐడిఎంకేకే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ. అందుకని తమిళనాడు కూడా అది. ఇంకా క్రూషియల్ స్టేటు వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో రమారమి 15 సంవత్సరాలుగా మమతా అధికారంలో ఉంది. 15 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎలాగ ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. అక్కడ జరిగింది ఏంటంటే వెస్ట్ బెంగాల్లోని గత 21 ఎన్నికల్లో కూడా హింస విపరీతంగా జరిగింది అక్కడ. అంతకుముందు మమతా కమ్యూనిస్టుల మీద పోటీ చేస్తున్నప్పుడు కూడా హింసా రాజకీయాలు అన్నది ఇక్కడ ఎలక్షన్ టైంలో చాలా ఎక్కువగా జరుగుతాయి. మీకు 2011లో కమ్యూనిస్టులని దింపేసి మమత వచ్చే టైంకి అప్పుడు ఆ సంవత్సరం జరిగిన ఎన్నికలకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుందో ఇటువంటి భారీ చర్యలు అప్పట్లో కూడా తీసుకుంది 2011లో. ఎందుకంటే ఆ కమ్యూనిస్టులు పాలించిన 30-35 సంవత్సరాల్లో బెంగాల్లోనే కంప్లీట్గా మీకు ఒక బెదిరింపు తరహా రాజకీయాలు జరిగాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఎవరు ఓటర్లు ధైర్యంగా బూతులకు వెళ్ళి ఓట్లు వేయలేని పరిస్థితి, గ్రామాల్లో ఎవరు ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్ చేయలేని పరిస్థితి, గ్రామాల్లోనే అట్లీస్ట్ పోస్టర్లు అంటించుకోవడానికి కానీ పార్టీ ఫ్లాగులు పెట్టుకోవడానికి కూడా కమ్యూనిస్ట్ క్యాడర్ ఒప్పుకోలేని పరిస్థితి. ఎవరైనా ధైర్యం చేసి పెట్టినా వాళ్ళని బెదిరించడం, కొట్టడం, చంపడం కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో మమత ఒంటరిగా పోరాడి 2011కి బలపడ్డాది. 2011కి బలపడ్డా కూడా ఆ టైంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. మమత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేదాకా ఆమె రైల్వే మంత్రిగా ఉండేది. అందుకని కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంది ఆమెకి. ఆ మద్దతు ఉండడం వల్ల ఇప్పుడు ఎట్లా పెట్టారో అప్పట్లో కూడా విపరీతంగా మిలిటరీ పెట్టారు, సిఆర్పిఎఫ్ దళాలను పెట్టారు. తర్వాత అప్పట్లో సీసీటీవీ కెమెరాలు లేవు కాబట్టి వీడియో రికార్డింగ్ పెట్టారు, ప్రతి పోలింగ్ బూత్ వీడియో రికార్డింగ్ పెట్టారు. సో చాలా పకడ్బందీ ఏర్పాట్లు ఈసీ చేశారు. చేయడం వల్ల ఇప్పుడు మమత భారీ మెజార్టీతో గెలిచారు. ఎంత భారీ మెజార్టీ అంటే 2/3 మెజార్టీ వచ్చింది. అంటే కమ్యూనిస్టుల మీద ఎంత వ్యతిరేకత ఉందో మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీ సాధించగలుగుతుంది అనుకుంటున్నారు? నేను సరిగ్గా అదే అంచనా వేస్తున్నా. 2011 మమతా ప్రభుత్వం ఎట్లాగా అధికారంలోకి వచ్చిందో, మమతా పార్టీ ఎట్లా అధికారంలోకి వచ్చిందో అంటే అప్పటిదాకా సిపిఎం చేసిన బెదిరింపు రాజకీయాలు గ్రామాల్లో అని, తర్వాత సామాన్య ప్రజలు విసిగిపోయారు. తమ ఓటు హక్కు కూడా ధైర్యంగా వినియోగించుకోలేని పరిస్థితి కల్పించారు వీళ్ళు. ప్రతిదానికి క్యాడర్ కలగజేసుకోవడం, మొత్తం పోలీసు వ్యవస్థ అంతా పార్టీ క్యాడర్ కింద తయారైపోయారు. సామాన్యులు బ్రతుకు దుర్భరం అయిపోయింది. అందుకని అంత విపరీతమైన ద్వేషం వచ్చింది, కమ్యూనిస్టుల మీద వ్యతిరేకత వచ్చింది. సరిగ్గా ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత అదే పరిస్థితుల్లో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఎక్కడ చూసినా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు డామినేట్ చేయడం. మీకు 21 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కానీ, అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత కానీ బీజేపీ క్యాడర్ను విపరీతంగా భయపెట్టారు, బీజేపీ మద్దతుదారులు విపరీతంగా భయపడ్డారు. కొంతమంది గ్రామాలు వదిలి పారిపోయారు, అస్సాం పక్క వెళ్ళిపోయారు. చాలా హత్యలు జరిగాయి. సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా, హైకోర్టు, కలకత్తా హైకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించింది. సో ఈ పరిస్థితులు ఏమైందంటే తప్పనిసరి వాళ్ళకి మరొక మార్గం లేక మమతా బెనర్జీకి ఓటు వేస్తూ వస్తున్నారు. బూత్ క్యాప్చరింగ్ ఎవరు ఓట్లు వేస్తున్నారో తెలీదు. ఈసీటీ లెక్క ప్రకారం గతసారి 2021లో సీసీటీవీలు పెట్టినా సరే 30% సీసీటీవీలే పనిచేస్తాయంట. అండ్ మిగతా పనిచేయలేదంటే బూత్లు ఎవరు ఓట్లు వేస్తారు ఏంటో తెలియదు. ఇంటిమిడేషన్, భయపెట్టడం, ఓటర్ల బూతులు వెళ్ళకుండా చేయడం, గ్రామాలు వాళ్ళు కబ్జా చేయడం, ఇలా చేసి 21లో గెలిచారు. సో ఇప్పుడు 26కు వచ్చేటప్పటికి ఏమైందంటే ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టింది, మగవాళ్ళనే కాదు ఆడవాళ్ళను కూడా దింపింది ఈసారి సిఆర్పిఎఫ్ వాళ్ళు. అందుకని ఏంటంటే చాలా పకడ్బందీగా చేస్తున్నారు. తర్వాత సెపరేట్ కంట్రోల్ రూమ్ పెట్టి ప్రతి పోలింగ్ బూత్ దగ్గర సీసీటీవీ కెమెరాలు పెట్టి చేస్తున్నారు. అనుమానం ఉన్న వాళ్ళు 400-500 మంది గూండాలను అరెస్ట్ చేశారు ముందుగా. సో ఇవన్నీ ఏం చేస్తున్నారు, తర్వాత బీజేపీ తరఫు నుంచి మోడీ కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ ఒకటే చెప్తున్నారు, మేము పక్కా భద్రతా ఏర్పాట్లు అన్నీ చేసాము, భయపడకంటే మీరు వచ్చి పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓట్లు వేయండి అని ధైర్యంగా చెప్తున్నారు. మరోపక్క డైరెక్ట్ గా చూస్తే మీకు మమత కానీ మంత్రులు కానీ బెదిరిస్తున్నారు. సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ మేమే హెచ్చరిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే బయటికి చెప్పలేని ఒక భయం ఉంది. ఆ భయాన్ని బ్యాలెట్ లో ఖచ్చితంగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. నా అంచనాల ప్రకారం అయితే 160 నుంచి 175 సీట్లు బీజేపీ ఖచ్చితంగా వస్తాయని నేను అనుకుంటున్నా, గ్రౌండ్ దీన్ని బట్టి పెడితే. తర్వాత చాలా మంది లెక్క వేస్తుంది ఏంటంటే బెంగాల్లో 30% దాకా ముస్లిం ఓట్లు ఉన్నాయి. సో తృణమూల్ కాంగ్రెస్ ప్రారంభించడమే 30% ఓట్లతో ప్రారంభిస్తుంది. 5% ఎంత ఓట్లు సంపాదిస్తే ఇచ్చేస్తుంది అని అంటున్నారు. కరెక్టే, ముస్లిం ఓట్లు 25 నుంచి 30% దాకా ఉన్నాయి. కానీ ఈ ముస్లిం ఓట్లు ఏంటంటే బోర్డర్ జిల్లాలు 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ. సో తీసుకుంటే ఒక 50 నుంచి 60 సీట్ల కంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ముస్లిం జనాభా ఎక్కువ ఉండడం ఏమవుతుందంటే గెలిచిన వాళ్ళ మార్జిన్ ఎక్కువ వస్తుంది. అంటే ఒక వ్యక్తి మామూలుగా మిగతా నియోజకవర్గాల్లో 15,000 20,000 ఓట్ల తేడాతో గెలిస్తే అక్కడ మీకు 50,000 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు. అంటే గెలిచిన కంటే ఎక్కువ ఓట్లు అక్కడ పడడం వల్ల పరోక్షంగా పార్టీకి నష్టం. ఎందుకంటే పేరుకి నెంబర్ ఆఫ్ ఓట్లు ఉంటాయి తప్పితే ఆ ఎక్స్ట్రా పైన ఓట్లన్నీ వేస్ట్. అది మరో నియోజకవర్గంలో ఓట్లు ఉంటే క్యాండిడేట్ గెలవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకే నియోజకవర్గంలో 1,00,000 2 లక్షలు ఎక్కువ వచ్చిందంటే ముస్లిం నియోజకవర్గాలు ప్రత్యేకించి. సో తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఇబ్బంది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఈ 30% ఓట్లు అన్నది మొత్తం బెంగాల్ అంతా స్ప్రెడ్ అయ్యి లేదు, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉన్నాయి కాబట్టి అది కూడా ఉండదు. ఈసారి మెయిన్ ఏంటంటే అక్కడ
రీపోలరైజేషన్ అంటే ఈ ఇన్నాళ్ళు వాళ్ళు ముస్లింకి ఓట్ల కోసం ఎట్లాగైతే వాళ్ళు తాపత్రపడారో బీజేపీ హిందూ ఓట్ కన్సాలిడేషన్ గురించి ప్రయత్నిస్తోంది. అది చాలా మటుకు జరిగింది. ఈ ఒపీనియన్ పోల్స్ వాటికి కూడా ఇప్పటికీ ఇంకా ధైర్యంగా బయటకు చెప్పలేకపోతున్నారు ప్రజలు. బ్యాలెట్ మీద వాళ్ళ అభిప్రాయం ఏదో తెలియజేస్తారు అనుకుంటున్నాను. 2011లో సిపిఎం పరిస్థితి ఎలాగుందో 2026లో మమత పరిస్థితి కూడా అలాగే ఉంది. సేమ్ టు సేమ్ ప్రజలు విసుగు చెందిపోయారు. అందుకని ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందండి. అంటే ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే అక్కడ 35 ఏళ్ల దాకా ఒక పార్టీ కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ 35 ఏళ్ళ పరిపాలన తర్వాత కమ్యూనిస్టులు వచ్చి దాదాపు వాళ్ళు 35 ఏళ్ళు పరిపాలించారు. మమతా బెనర్జీ కూడా 3 టర్మ్స్ కొట్లాడిన తర్వాత కానీ ఆమెకు అధికారం రాలేదు. ఇప్పుడు బీజేపీ కూడా క్రిందటిసారే కొట్లాట బిగినైంది. అది ఇంకొక 2 టర్మ్స్ దాకా ఆ పరిస్థితి ఉంటుంది. ఈలోపు ముస్లిం పోలరైజేషన్తో పాటు భయపెట్టడం, ఈవెన్ మీరు అన్నట్టుగానే భయం అన్నటువంటిది ఇవాళకి కూడా ఓటర్ ఓపెన్గా వచ్చి మాట్లాడలేకపోతున్నాడంటేనే వాళ్ళు ఆ స్థాయిలో భయపెట్టారు. ఇదివరకు కమ్యూనిస్టుల భయంతో కాంగ్రెస్కి కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఇప్పట్లో సాధ్యం కాదన్న వాదన బలంగా ఉంది. అంటే ఒకటి చెప్పుకోవాలి, మనం 2011కి ఇప్పటికే పెద్ద తేడా ఏంటంటే అప్పట్లో ప్రజలు తమ వ్యతిరేకం తెలియచేయడానికి ప్లాట్ఫారం లేవు. మీడియా అన్నది అప్పట్లో ఏంటంటే ఓన్లీ ప్రింట్ మీడియా, పేపర్లు, కొద్దో గొప్ప టీవీ ఛానల్స్. అవి సాధారణంగా ప్రభుత్వం ఏదైతే అంటే అవే మాట్లాడతా కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు చెప్పినవి రాయరు, పెద్దగా ప్రజల అభిప్రాయం గురించి రాదు. కానీ మీకు 2014-15 తర్వాత ఏమైందంటే ప్రస్తుతం ఈ 10 ఏళ్లలోనే సోషల్ మీడియా గ్రామానికి వెళ్ళిపోయింది. సో ప్రతి వాళ్ళ చేతుల్లో మొబైల్ ఉండడం వల్ల ఏ గ్రామంలో ఏ అన్యాయం జరుగుతుంది, ఎవరిని అన్యాయంగా కొడుతున్నారు, ఎక్కడ ఇంటిమిడేషన్ చేస్తున్నారు, ఎక్కడ భయపెడుతున్నారు, ఎట్లా ఇచ్చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా పూర్తిగా సమాచారం వెళ్ళిపోయింది. మీరు అన్నట్లు 35 ఏళ్ళు కమ్యూనిస్టులు పరిపాలించారంటే ఇదే కారణం. ఎవరిని ఓటర్లు బూతులకు వెళ్ళడం లేదు, వాళ్ళ క్యాడరే ఓట్లు వేసేవారు, ఇళ్లకు వెళ్ళి బెదిరించేవారు. కానీ ఇవన్నీ ఏంటంటే పేపర్లు ఎక్కువగా వచ్చేవి కాదు, దేశం మొత్తానికి పెద్దగా తెలిసేది కాదు. తర్వాత అక్కడ లోకల్గా కూడా ఎక్కడికక్కడ పేపర్ల వాళ్ళకు కూడా భయమే, ప్రభుత్వంతో నేరుగా ఎదుర్కోవడానికి పేపర్ల వాళ్ళకి కూడా భయమే. అందుకని పేపర్లో కూడా వ్యతిరేక వార్తలు ఎక్కువగా రాలేదు. అయినా సరే మీకు 2011లో కమ్యూనిస్టులు బయటకు పెట్టేశారు. సో ఇప్పుడు 2011కి ఇప్పటికీ 15 ఏళ్ళలో సాంకేతిక విప్లవం బాగా వచ్చి, సమాచార విప్లవం వచ్చి, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలు, ఇవన్నీ యూట్యూబ్లు వచ్చి విపరీతంగా ప్రజల్లో, గ్రామీణ ప్రజల్లో కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకత బాగా చాప కింద నీరు కింద బాగా ప్రచారం అయిపోయింది. సో ఈ సంఘటనలు చూశారు, ఆ మధ్య జరిగిన మీకు ఆర్జేకర్ హాస్పిటల్లోనే జరిగిన సంఘటనలు చూశారు ప్రజలు, విపరీతం పబ్లిసిటీ వచ్చింది. ఇటువంటి హింసాత్మక సంఘటనల గురించి ప్రజలు నేరుగా చూస్తున్నారు, నేరుగా చూస్తే సమాచారం వీడియోల్లో చూస్తున్నారు. సో అందుకని మభ్య పెట్టడానికి ఈసారి కుదరదు, బెదిరించడానికి కుదరదు. చాలా గ్రామాల్లో ప్రజలు తిరగబడుతున్నారు కూడా కమ్యూనిస్టు వీళ్ళని వస్తాయి. అట్లాగే సిఆర్పీ వాళ్ళు కూడా వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ అయిన తర్వాత చాలా మంది విశ్లేషకులు ఏమనడం అంటే చాలా మటుకు ఫెయిర్ పోలింగ్ జరిగింది. అప్పట్లో గతంలో లాగా బెదిరింపులు కానీ ఏమేం జరగలేదు. ఫస్ట్ ఫేజ్ తర్వాత పెద్దగా హింస కూడా ఏమీ జరగలేదు. ఎవరో కాంగ్రెస్ నేతను ఒక ఆయన్ని చంపేశారని వార్త వచ్చింది తప్పితే అంతకు మించి పెద్దగా కలాపాలు కానీ, కుట్లాట్లు కానీ, బూత్ క్యాప్చరింగ్ లాంటివి వార్తలు రాలేదు. అందుకని బీజేపీకి ఫస్ట్ ఫేజ్లోనే మీకు 75-80 సీట్లు ఈజీగా వస్తాయని లెక్కలు వేస్తున్నారు. ఇక రెండో ఫేజ్లో సంగతి చూడాలి. తర్వాత మరొకటి ఇక చూడవలసింది ఏంటంటే మమతా బెనర్జీకి చాలా క్లోజ్ ఎయిడ్ అనుబ్రత మండల్ అని సీనియర్ లీడర్ ఆయన టీఎంసీకి. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఫేజ్లో సాధారణంగా 152 సీట్లకి మేము 110-116 సీట్ల దాకా వస్తాయని ఆశించాము. కానీ ఓటింగ్ సరళ చూస్తే మాకు 15-16 సీట్లు వస్తాయో రాదో అని అనుమానమే అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అట్లాగే మరొక టీఎంసీ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన కూడా అదే చెప్పాడు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆయన ఒక లిస్టు కూడా ఇచ్చాడు ఎవరెవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారో అని. అంతేకాదు అది ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఇచ్చిన వీడియో వైరల్ అయింది. మరి లోపల ఏం జరిగిందో, టీఎంసీ క్యాడర్లో ఏమైందో జరిగిందో, సిఆర్పి వాళ్ళని తర్వాత లోకల్ స్టేట్ పోలీసులను ఆయన బెదిరించాడు కూడా. మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ పోలీసులు మాకెంత పని చేయాలి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి బెదిరించిన వీడియో కూడా మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చింది. సో మమత కూడా మనం చూస్తే మమత మాటలు గత 21 ఎన్నికలకు ఉన్న ధైర్యం ఆవిడ మొహంలో కానీ, ఆవిడ మాటల్లో కానీ, చేతల్లోనే కనిపించడం లేదు. కొన్ని మీటింగ్లకి వాటికి కూడా జనం పలసగా అయ్యారని వీడియోలు అవి వస్తున్నాయి. చూడాలి, ఇంకా 4 రోజుల్లో మనకి పూర్తి ఫలితాలు వస్తాయి. ఇక్కడ ప్రధానమైనటువంటిది మోడీ, అమిత్ షా స్వయంగా కాన్సన్ట్రేట్ చేశారు. మమతా బెనర్జీనేమో ముస్లిం పోలరైజేషన్తో పాటు ఈ
లోకల్ సెంటిమెంట్ అనేది ప్రతిసారి రాజేస్తూ ఉంటుంది. ఈ దఫా వచ్చేటప్పటికి తను విక్టిమ్ కార్డుని బాగా ప్లే చేసింది. ఇదిగో సిఆర్పిఎఫ్, ఈడీ, అటు పక్కన పోలీసు ఇందరూ కలిసేసి నన్ను దెబ్బతీస్తున్నారు, ఒక్క మహిళని, ఒక బక్క పలచటి మహిళని అంటూ కేసీఆర్ తరహా స్టేట్మెంట్ జనం ముందుకు తీసుకెళ్ళింది. ఆ ఇంపాక్ట్ ఉన్నదంటారా? ఉండదండి. ఎందుకంటే మీకు ఆవిడ చూశారు గత 15 ఏళ్ళలో మమతా బెనర్జీ స్త్రీ. ఆ రాష్ట్రంలో స్త్రీల మీద ఎక్కువ అత్యాచారాలు జరిగాయి. ఆ రాష్ట్రంలో కిడ్నాప్లు అవి ఎక్కువ జరిగాయి. స్త్రీలు ఆర్జికర్ హాస్పిటల్ చూశారు. 21 తర్వాత ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత, లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత ఎంత హింస జరిగిందో, స్త్రీలు ఎంతగా సంజయ్ కళ్యాణ్ ఒక గ్రామంలో జరిగిన బీభత్సం అయితే స్త్రీలు భయపడిపోయారు. అది విపరీతంగా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ వీడియోలు స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకని ఈ మెయిన్ ఆర్జికల్ మెడికల్ కాలేజ్ తోటి విపరీతంగా అమ్మాయి చనిపోవడం, ఆ తర్వాత మరొక సంఘటన అటువంటిది జరగడం. సో ఇవన్నీ పబ్లిక్ లో విపరీతంగా ఆమె యాక్చువల్ గా మహిళా సీఎంగా ఉండి కూడా మహిళల గురించి పెద్దగా పట్టించుకోలేదు, ఒక బాగా ఎక్కువగా ఉంది. తర్వాత ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆయుష్మాన్ భారత్ అనుకోండి, కొన్ని కేంద్ర ప్రభుత్వ స్కీములు ఆవిడ ఇంప్లిమెంట్ చేయలేదండి. అది గ్రామాల్లో తెలిసింది. మిగతా రాష్ట్రాలు మేము పొందుతున్నారు ప్రజలు, మా బెంగాల్ ప్రజలకే రావటం లేదు, మేము కోల్పోతున్నాం అన్నది బీజేపీ చాలా దాకా గ్రౌండ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేదు వాళ్ళకి. తర్వాత ఆమె 1500 ఎంతో ఒక స్కీమ్ కింద లేడీస్కి ఇస్తోంది. దాన్ని ఈసారి వీళ్ళు పెంచి 3000 ఇస్తామని మేము కూడా అని బీజేపీ వాళ్ళు కూడా ఉచిత తాయిలాలు ప్రకటించడం మొదలెట్టారు. సో దానాదేనా చూడబోతే ఇంకా మమతకి వచ్చే ఛాన్సెస్ నాకైతే నెగిటివ్ గానే ఉన్నాయండి, వస్తుందని ఆశ లేదు. రైట్. వాస్తవంగా ఈ దఫా ఎన్నికలు జరిగింది అస్సాము, అది బీజేపీ పాలిత రాష్ట్రం. అదే సందర్భంలో పాండిచ్చేరి ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఈ రెండు బీజేపీ డైరెక్ట్వి. ఇవి కాకుండా జరిగినటువంటి వాటిలో కేరళ, బెంగాలు, తమిళనాడు. వీటిట్లలో బెంగాల్లో కనుక ఓటమి పాలయ్యి, తమిళనాడులో కనుక ఓటమి పాలైతే నెక్స్ట్ ఇక భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా రివర్స్ అయిపోతుంది అన్నటువంటి వాదన చాలా తెర మీదకి తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఏం లేదండి, బీజేపీ అన్నది ఏంటంటే యాక్చువల్ గా అమిత్ షా వచ్చిన తర్వాత 2014 నుంచి బీజేపీ అన్నది ఒక రాజకీయ పార్టీ అలా పనిచేయదండి. మీకు అదొక వాళ్ళ ఎన్నికల లైట్ గా తీసుకోరు. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయి, అప్పుడు పని మొదలెడదాం, ఎన్నికలు అనౌన్స్ అయ్యి పని మొదలెడదాం అనే పద్ధతిలో ఉండరండి వాళ్ళు. చాలా పక్కాగా, చాలా ప్లాన్డ్ గా 3-4 ఏళ్ల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. అందుకని కేంద్రంలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని అనుకోవటం లేదు. ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ బీజేపీ వస్తుంది. ఎందుకంటే లేడీస్ యోగి ఆదిత్యనాథ్ మీదుగా చాలా పాజిటివ్ గా ఉన్నారండి. లా అండ్ ఆర్డర్ బాగా ఇంప్రూవ్ అయిందని చెప్పి బాగా పాజిటివ్ గా ఉన్నారు. తర్వాత హైవే లాబీ ఇన్ఫ్రా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతోంది. తమిళనాడు తోటి పరిశ్రమల విషయంలో ఇప్పుడు తమిళనాడు తోటి పోటీ పడే స్థాయికి వస్తుంది. సో ఇవన్నీ చూసి యూపీ గురించి భయపడక్కర్లేదు. బెంగాల్ కానీ మెయిన్ ఏంటంటే బెంగాల్ ఒక రాష్ట్రం అని కాదండి, అది మెయిన్ మన బంగ్లాదేశ్ తోటి ఉన్న బార్డర్ రాష్ట్రం వల్ల బీజేపీ అక్కడ గెలిస్తే దేశానికి చాలా మంచిదండి. లా అండ్ ఆర్డర్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అక్కడ. అస్సాం కూడా అలాగే, అస్సాంలో బీజేపీ వస్తుంది. సో బార్డర్ జిల్లాల్లోనే బీజేపీ పెరుగుతూ ఉంటే బాగుంటుంది. సో 29 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇది బీజేపీకి నష్టమే ఉంటుంది అనుకోవట్లేదు. అంటే బంపర్ మెజార్టీతో వస్తుందని నేను అనుకుంటున్నా. ప్రస్తుత పరిస్థితుల మధ్యలో ఏమి మార్పులు జరిగితే చెప్పలేం, కానీ ప్రస్తుతం అయితే ఇంకా బలపడుతోందండి బీజేపీ, రాను బలపడుతోంది. రేపు తమిళనాడులో కానీ ఏడీఎంకి వచ్చింది అనుకోండి, ఇక్కడ బెంగాల్లో ఇది వచ్చి అస్సాంలో కూడా వస్తే 5 3 వచ్చినా సరే గొప్పేనండి. ఉన్న కమ్యూనిస్టులకు ఒక రాష్ట్రం కేరళలో పోతే ఇంకా అయిపోయిందండి. అటు బెంగాల్ పోయింది, త్రిపుర పోయింది, కేరళకు పోతే ఇంకా కమ్యూనిస్టులకి అధికారం ఉన్న రాష్ట్రం అన్నది ఏమి ఉండదు. అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇద్దరు పోటీ చేస్తుంది 2 సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్. యూపీఏ ఇప్పుడు ఇండి కూటమి అన్నారు. ఈ ఇండి కూటమిలో మరి ఎవరి మీద పోటీ చేస్తున్నారు, ఎలా నిలబడుతుందో అది భవిష్యత్తులో చెప్పలేదు. అసలు ఇండి కూటమి ఉంటుందో ఉండదో 29 ఎన్నికలకి మళ్ళీ కొత్త కూటమి ఏమైనా తయారవుతుందా చూడాలండి. ఈవేళ గత కొన్ని రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇదివరకు సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు చాలా వీక్గా ఉండేది, బీజేపీ చాలా డామినేటింగ్ ఉండేది. ఈవెన్ మోడీ అధికారంలోకి రావడానికి కారణమైంది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫారాలు. కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా కొత్త అకౌంట్స్ పుట్టుకొచ్చినాయి, కొత్త భావజాలాన్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. వాట్సప్ యూనివర్సిటీలను విమర్శించిన వీళ్ళే వాట్సప్ యూనివర్సిటీలో కొత్త పోస్టులు పెడుతున్నారు. రివర్స్లో అసలుకి కొసరుగా లేదా కొత్త తరహా వాదనల్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. వీటి ఇంపాక్ట్ ఈ తరపు యువతరం మీద ఉండదంటారా?
లేదండి, మీరు చెప్పింది గతమే. అప్పుడే గత 2-3 ఏళ్ల బట్టి ఇటువంటి జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేయడం, బాట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరుగుతున్నది. కానీ మీకు ఏమవుతుందంటే దీనివల్ల మిస్లీడింగ్ పార్టీకే తప్పు అవుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా బీజేపీకి ఉన్న, ఒకసారి జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పారు, బీజేపీకి ఉన్న బలం ఏంటంటే ఆర్ఎస్ఎస్ క్యాడరు నిబద్ధతతో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బీజేపీ అభిమానులు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ పనిచేస్తున్నారంటే వాళ్ళు ఏది పైసా ఆశించకుండా గంటలు గంటలు దీని గురించి పనిచేస్తారు. ఒక మిషన్ కింద పనిచేస్తారు, పార్టీ నుంచి ఏం ఆశించరు. కానీ మీకు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చి వాట్స్ని పెట్టించుకోవడం, లేకపోతే పై దేశస్తుల చేత అకౌంట్లు ఓపెన్ చేయించుకోవడం వాళ్ళ చేత, అది మీకు ఏమవుతుంది, సోషల్ మీడియాలో బాగా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మా పార్టీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అని, అదంతా వాపులా కనిపిస్తుంది కానీ బలం కాదు అది. దానివల్ల మీకు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతినడానికి అదే కారణం. ఉన్నది 10 మంది అయినా సరే ఇంపాక్ట్ఫుల్గా ఖచ్చితంగా ప్రజలకు సమాచారం చేరవేయగలిగితే పర్వాలేదు. ఇప్పుడే నేను చూస్తున్నాను చాలా మటుకు ఫేక్ సమాచారాలు పెట్టడం, సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రచారం చేయడం చేస్తున్నారు. తర్వాత మరొకటి, కాంగ్రెస్ చేస్తున్న పెద్ద పొరపాటు అంటే మోడీని ద్వేషిద్దాము, లేకపోతే మోడీని బీజేపీని ద్వేషించడం అన్నది రాజకీయ పార్టీగా తప్పు లేదు. కానీ అది గీత గీసుకోవాలి. కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఎవరైనా ఎంత దాకా బీజేపీని మోడీని విమర్శించాలి, అది దేశం దాకా ఎంత దాకా వస్తుంది. సపోజ్ ట్రంప్ భారతదేశాన్ని వెక్కిరించారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్రంప్ను సపోర్ట్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు ఎలా చూసుకుంటారు దాన్ని? ఒకటి, మన భారతదేశాన్ని తిడుతున్నప్పుడు మన ప్రభుత్వానికి అండగా నిలబడతాం, అటుపక్క ట్రంప్ని వెనకేసుకొస్తావా అని సాధారణ వాళ్ళ, ఇది మన ఇంటర్నల్గా. మోడీ తర్వాత కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇవన్నీ ఇంటర్నల్. వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు విమర్శించుకుంటారు. కానీ అదే పరిస్థితుల్లో ఒక విదేశీయుడు మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడినా, ఒక చైనా వాళ్ళు తక్కువ చేసి మాట్లాడినా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అటుపక్క పార్టీకి దీనికంటే అటుపక్క పార్టీకి ఎక్కువగా విలువిచ్చి, వాళ్ళ మాటలకు ఎక్కువగా విలువించి, ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చెప్పింది, పాకిస్తాన్ నేతలు చెప్పింది, లేకపోతే చైనా మీడియాలో వచ్చింది, లేకపోతే ట్రంప్ చెప్పింది, దానికి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి దానికి విపరీతమైన ప్రచారం ఇచ్చారు తప్పితే మన ప్రధాని కానీ, రక్షణ మంత్రి కానీ, లేకపోతే ఫారిన్ మినిస్టర్ కానీ, మిలిటరీ చీఫ్ కానీ వీళ్ళు చెప్పినవి ఏమీ పట్టించుకోలేదు. సో ప్రజలు ఏమవుతుంది, ఇప్పుడు చివరికి ఏమైంది, ఆపరేషన్ సింధూర్ అయిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, ఫారిన్ వాళ్ళు చెప్తున్నారు చాలా భయంకరంగా దాడులు చేశారు పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ కోలుకొని దెబ్బ కొట్టింది. ప్రపంచం అంతటికీ ఆ 3 రోజులు ఇండియా చేసింది ఒక లెసన్ లాగా, అంటే నేర్చుకోవాలి, ఒక టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ లాగా అంత చక్కగా, అంత ఎక్కువ లాస్ లేకుండా చాలా చక్కటి విజయం సాధించారని చెప్పి మన మిలిటరీని పొగుడుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటికైనా వీళ్ళు స్ట్రాటజీలు మార్చుకోకపోతే భవిష్యత్తులో ఎన్నికల్లో వాళ్ళకి ఇలా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయండి. దేశానికి నష్టం కలిగించే మాటలు వీళ్ళు ప్రచారం చేయకూడదండి. బీజేపీకి మోడీకి నష్టం కలిగించే ప్రచారం చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు మోడీ మీద చాలా సార్లు వీళ్ళు చౌకీదార్ చోర్ అన్నారు, తర్వాత ఇంకేదో రాఫెల్లో డబ్బులు తిన్నాడు అన్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మరండి. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా సరే మోడీ లైఫ్ ఏంటన్నది వాళ్ళు 25 ఏళ్ల బట్టి చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఇంకా తెలుస్తోంది. మిగతా ముఖ్యమంత్రులని, మిగతా రాజకీయ నాయకుల్ని 10-15 ఏళ్ల బట్టి చూస్తున్నారు. ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్ని వందల కోట్లు వెనకేసుకుంటున్నారో, ఎలా పెరుగుతున్నారో, ఎలాగా కుటుంబాలు తర్వాత పదవులు ఆశిస్తున్నారు, ఇవన్నీ అందరూ చూస్తున్నారు. అటువంటి పార్టీకి చెందిన వాళ్ళు మోడీని వచ్చి మోడీ డబ్బులు తినేస్తున్నాడు, మోడీ లేకపోతే ఏదో పనికిరానివి, రోజుకు ₹1,00,000 ఖరీదు చేసే ఏవో ప్రాన్స్ తింటాడు, లేకపోతే ఇంకేవో తింటాడు, పుట్టగొడుగులు తింటాడు, ఇటువంటి ప్రచారాల వల్ల ఉపయోగం ఏం లేదండి. మోడీని మీరు అలా ఎదుర్కోలేరు. మోడీని కానీ బీజేపీ కానీ ఎదుర్కోవడానికి ఒకటే ఒక మార్గం, వాళ్ళు జాతీయ భావం గల మరో పార్టీని వాళ్ళు తయారు చేసుకోవాలి, లేకపోతే ఉన్న కాంగ్రెస్నే జాతీయ భావం, దేశభక్తి, దేశాన్ని బలంగా తయారు చేయాలని. తర్వాత మన ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్ని గౌరవించాలి. ఒక అమెరికా కానీ, చైనా కానీ, రష్యా కానీ, కొరియా కానీ, వియత్నాం కానీ, అన్ని దేశాల్లో ప్రైవేట్ వాళ్లే దేశాన్ని అభివృద్ధి చేశారండి. పబ్లిక్ సెక్టర్ కొంత దాకా చేస్తుంది, కానీ ఆ దేశాలన్నీ బాగా అభివృద్ధి చెందినవి క్యాపిటల్ దేశాలు కాదు, ఆఖరి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ప్రైవేట్ కంపెనీలు బాగా ఎదిగి చాలా పై స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ఎదిగి ఆ దేశాలను అభివృద్ధి చేశాయి. కానీ మన దేశానికి వచ్చేటప్పుడు దురదృష్టం ఏంటంటే మన ఆదానీని, అంబానీని, టాటాలని వీళ్ళని మనమే విమర్శించుకుంటాం. యాక్చువల్గా ఏ దేశంలో చూసుకున్నా ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఉంటారండి. 10 మందో 15 మందో టాప్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ప్రపంచంలో కాంట్రాక్టులు సంపాదిస్తూ ఉంటారు. అంతేకాదు ఇప్పుడు అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే పై దేశాలకు వెళ్ళినప్పుడు ఈ మా ఫ్రెంచ్ దేశస్తులు వచ్చారనుకోండి, మన దేశానికి వస్తే ఏమండి మా రాఫెల్ కంపెనీది, ఆ రాఫెల్ కంపెనీ అనేది ప్రభుత్వం కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ, డసాల్ట్ అన్నది. సో మా రాఫెల్ కంపెనీలు మంచివి, మా ప్రొడక్ట్స్, మా యుద్ధ విమానాలు కొనండి అని మన ప్రభుత్వానికి రికమెండ్ చేస్తారు.
మనకు ఆ పరిస్థితి లేదు, మనం అట్లా చేయటం లేదు. అయినా సరే మన పారిశ్రామికతల్ని అందాన్ని భారత ప్రభుత్వం వల్లే ఆదాని ఏదో శ్రీలంక పోర్ట్ సంపాదించాడని, లేకపోతే ఇంకేదో కాంట్రాక్ట్ దక్కి ఇలాగ మన వాళ్ళే కిందకు లాగుతున్నారండి. ఇది ప్రజలు చాలా రోజులు బట్టి గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టగలరండి. వాళ్ళు బాగా పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకోగలిగితే, ప్రభుత్వం అన్నిటికీ ఎక్కడికో పై దేశాలకు వెళ్ళిపోయి చేయలేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్లో పోర్ట్ తీసుకున్నారు, ఆఫియా పోర్ట్ అని తీసుకున్నారు. ఆఫియా పోర్ట్ అనేది చాలా కీలకమైన పోర్ట్. అది ట్రాన్స్షిప్మెంట్కి విదేశాలు ఎగుమతి చేయడానికి ఆ పోర్టు చాలా కీలకమైనది మనకి. ఆ పోర్టు ఆదాన్ని ధైర్యం చేసి మిగతా వాళ్ళకంటే బిడ్డింగ్లో 50% ఎక్కువ కోట్ చేసి ఆ పోర్టు సంపాదించాడండి. సో ఏదేదో మోడీ వల్ల పోర్టు వచ్చిందని వీళ్ళు ప్రచారం చేస్తే ఎవరికి నష్టం అంటే దేశానికి నష్టం. ఆదాన్ని స్ట్రాటజీగా అక్కడ మనం పోర్ట్ ఉంటే రేపు ఏమైనా యుద్ధాలు వచ్చినా ఏమొచ్చినా మనకు ఆ పోర్ట్ ఉపయోగపడుతుంది. అట్లాగే శ్రీలంకలో పెట్టడం, చైనా ఎప్పుడో 15 ఏళ్ల కిందటే ఇట్లాగే ఎక్కడికక్కడ తన స్థావరాలు పెట్టుకొని పోర్టు ద్వారా దీని ద్వారా మనం చాలా వెనకబడి ఉన్నామండి. ఇప్పుడైనా మనం వెళ్ళి చేయకపోతే ఎట్లా అవుతుంది? అందుకని కాంగ్రెస్ వీళ్ళు స్ట్రాటజీ మార్చుకోవాలండి. ఏది విమర్శించాలి, ఏది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, రెండు మాట్లాడుకొని అనుకొని మోడీని వ్యక్తిగతంగా విమర్శను టార్గెట్ చేయడం వల్ల ప్రజలు నమ్మరు, తర్వాత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మరు. వాళ్ళు స్ట్రాటజీ మార్చుకొని ఏ విషయాల్లో మనం ప్రభుత్వాన్ని నిలదీయాలి అని చేయకపోతే సామాన్య ప్రజల్లో వాళ్ళు అభిమానం పొందలేరండి. ఈ ఎన్నికలు జరుగుతున్న వేళ 3 సంఘటనలు. ఒకటి నెంబర్ 1, ఇరాన్ ఇజ్రాయెల్ వారు, లేకపోతే ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఇజ్రాయెల్ వారు చేస్తున్నప్పుడు పాకిస్తాన్ క్రియాశీల పాత్ర పోషించింది. భారత్ ఏమో కొన్నిసార్లు బాధితురాలుగా మిగిలింది, లేదా అలా నిలబడిపోయింది. అసమర్థంగా మిగిలిపోయాడు నరేంద్ర మోడీ, విశ్వగురు అని చెప్పే దాంట్లో ఫెయిల్ అయ్యాడు అన్నది ఒక ప్రాపగాండా తెర మీదకి వచ్చింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి మహిళా బిల్లుని తీసుకొచ్చి చేయగాల్చుకున్నారు, అది ఓడిపోవడం ద్వారా అసమర్థంగా నిలబడిపోయింది ప్రభుత్వం అన్నటువంటిది రెండవది. మూడవది చిట్ట చివరిలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 7 ఎంపీలని తీసుకోవడం ద్వారా అనైతిక ప్రవర్తన అన్నట్టుంది. ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ల మీద ప్రభావం చూపెడతాయి. ఎస్పెషల్లీ బెంగాల్ ఎలక్షన్స్ మీద అక్కడ మేధావులు ఎక్కువ ఉంటారు, మోడీ ప్రేమికులు తక్కువ ఉంటారు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు ఇరాన్ ఇరాక్ వారు అప్పుడే, మన అమెరికా ఇరాన్ వారు అప్పుడే 2 నెలలు బట్టి జరుగుతోందండి. అది మెయిన్ ఏంటంటే అమెరికా ఇరాన్ ఆయిల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇరాన్ ఆయిల్ని తన కంట్రోల్లో పెట్టుకొని చేయాలని. తర్వాత దానికి ఏదో కారణాలు చెప్తుంది, అణువు అని అంటారు, ఇదని అది చెప్తుంది. కానీ మెయిన్ అదే. ఇజ్రాయెల్కి సంబంధించి ఏంటంటే ఇరాన్ ఉండడం అన్నది ఇజ్రాయెల్కి భయం అండి. ఒక ఇజ్రాయెల్కే కాదు, మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ అంటే భయపడతాయండి. ఇరాన్ వాటి మీద డామినేట్ చేస్తుందని మిగతా గల్ఫ్ దేశాలు కూడా భయపడుతున్నాయి. సో ఈ పరిస్థితుల్లో ఇరాన్ బలపడడం వాటికి కూడా ఇష్టం లేదండి. సో వీటన్నిటిని ఉపయోగించుకొని అమెరికా ఇజ్రాయెల్కి వెళ్ళి ఇరాన్ మీద దాడి చేశాయి. ఇరాన్ అయితే మాత్రం చాలా మటుకు బలహీన పడిపోయింది, ఏదో కబుర్లు చెప్తోంది తప్పితే బలహీన పడిపోయింది. ట్రంప్ ఎట్లాగైనా వాళ్ళని దారిలోకి తీసుకురావద్దామని చూస్తున్నాడు, ఏదో పీస్ఫుల్గా ఒప్పందం ఒకటి చేసుకుందామని చూస్తున్నాడు, కానీ ఇద్దరు లొంగటం లేదు. ఇక్కడ మీకు ఏంటంటే పరిస్థితి, పాకిస్తాను వాళ్ళకి సాయం చేస్తోంది, భారత్ మౌనంగా ఉండిపోయిందని. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ నుంచి చూస్తే ట్రంప్ మొదటి టర్మ్కి రెండో టర్మ్కి చాలా తేడా ఉందండి. ట్రంప్ బిహేవియర్లో ఏది మాట నిలకడ ఉండటం లేదు. ట్రంప్ మాటలు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కానీ ఏ విషయమైనా సరే ఫ్రెంచ్ ప్రెసిడెంట్తో మాట్లాడినప్పుడు కానీ ప్రైవేట్గా మాట్లాడి బయట పెట్టడం, ఒక దేశ అధ్యక్షుడు బిహేవ్ చేయవలసినంత పద్ధతిగా బిహేవ్ చేయటం లేదు. ఏదో లైట్గా మాట్లాడేస్తున్నాడు, నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తున్నాడు. సో ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడు మధ్యలో మనం దూరి మధ్యవర్తిగా ఉంటే అటు ఇరాన్ దగ్గర ఇటు అమెరికా దగ్గర 2 దగ్గర చెడ్డైపోతాం. ఇటు వాటిలో కలగ చేసుకోకుండా ఈ పరిస్థితులు మన దేశానికి ప్రాబ్లం ఏంటి? ఇరాన్ అమెరికా యుద్ధం అవుతున్న వల్ల మనకేంటి ప్రాబ్లం అంటే, మన దేశం 80% పైగా క్రూడు గ్యాసు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ముఖ్యంగా క్రూడ్ దిగుమతి చేసుకుంటుంది. మనకి ఈ గల్ఫ్ దగ్గర ఈ హార్మోస్ స్ట్రైట్ అక్కడ ఆగిపోతే, షిప్పులు ఆగిపోతే మనకి అక్కడ రోజు గడవడం చాలా కష్టం. అందుకని మనకు కావాల్సింది ఏంటి? మన దేశానికి సంబంధించిన దాకా ఆయిల్ నిరంతరంగా ఎక్కడో అక్కడ ఏదో మూల నుంచి, ప్రపంచం మూల నుంచి మనకు వస్తూనే ఉండాలి. రోజు 2-3 షిప్పులు ఆయిల్ ట్యాంకర్లు వస్తుంటే కానీ మనకి ఇబ్బంది లేకుండా జరగదు. సో మోడీ అందుకని ఏం చేశారంటే, మోడీ ప్రభుత్వం అవతల చర్చల వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు, మనకు సంబంధం లేని విషయం అది. మనకు సంబంధించిన దాకా ఆయిల్ నిరంతరంగా రావాలి, ఇక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి. అందుకని రష్యాతో అగ్రిమెంట్ అయ్యి రష్యాతో ఆయిల్ తెచ్చుకుంటున్నారు, వెనిజులా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు, ఈవెన్ అమెరికా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నారు. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా చెప్పారు. డిప్లొమాటిక్గా
ఇరాన్ అమెరికా యుద్ధం తొందరగా ఆగిపోవాలి, ఏ దేశానికి మంచిది కాదు, శాంతి చర్చలు జరగాలని చెప్పి అక్కడితో ఆగిపోతున్నారు. కానీ పాకిస్తాన్ మీడియేటర్గా ఎందుకంటే పాకిస్తాన్కి తప్పనిసరి పరిస్థితి అండి. మనకి అమెరికా బలం సపోర్ట్ లేకపోయినా మన జీడిపి, మన ఫారెన్ ఎక్స్చేంజ్, మన పరిస్థితుల్లో మనం మేనేజ్ చేసుకోగలం కొన్నవాళ్ళు. కానీ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. తర్వాత మొదటి నుంచి కూడా పాకిస్తాన్ అమెరికా చెప్పు చేతల్లోనే ఉంది. అమెరికా ఎలా చెప్తే అట్లా చేస్తుంది. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా చేశారు. పాకిస్తాన్లో అమెరికా అణ్వాయుధాలు కూడా దాచిందని ఒక వార్తలు వచ్చాయి పేపర్లో. సో ఏంటంటే ఎప్పటి నుంచి అమెరికాకి పాకిస్తాన్ ఒక ఈక్వల్ కంట్రీ అనే కంటే ఒక ఏజెంట్ కింద పనిచేసిందండి. సో ఈ పరిస్థితుల్లో అమెరికా నేరుగా ఇరాన్ తోటి మాట్లాడినప్పుడు ఎవరైనా నమ్మకస్తులైన బాగా పరిచయం ఉన్న వాళ్ళని ఎవరైనా మధ్యవర్తిగా పెట్టుకుంటే బాగుంటుంది అని. సో అమెరికా పాకిస్తాన్ వాడుకుందండి. కరెక్ట్గా చెప్పాలంటే పాకిస్తాన్ కాదు అనలేదు, చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే దానికి వరల్డ్ బ్యాంక్ అప్పులు కావాలి, లేకపోతే అమెరికా సాయం చేయాలి, ఏం కావాలన్నా సరే అమెరికా చెప్పు చేతల్లో ఉంది కాబట్టి అమెరికా పాకిస్తాన్ మధ్యవర్తిగా ఎంచుకుంది. అంతే తప్పితే మనకి చేత కాలేదు, అక్కర్లేని వాటిలో వేలు పెట్టకూడదని సామెత ఉందండి. మనం గతంలో చాలాసార్లు జరిగింది, మనకు సంబంధం లేని విషయం. శ్రీలంకను ఎల్టీటీయూ కొట్టుకుంటే రాజీవ్ గారి టైంలో మనం ఐపీకేఎఫ్ అని పెట్టి మన వాళ్ళు పంపించి మన తమిళియన్ ఎల్టీటీయూ మీద దాడి చేస్తే రమారు 3,000 మంది సైనికులు చనిపోయారు. మన దేశానికి ఏం లాభం ఉందంటే ఏమీ జరగలేదు. సో అక్కర్లేని విషయాల్లో మనం కలగ చేసుకోవడం అవసరం. మన దేశానికి సంబంధించిన దాకా ఏది అవసరం అంతదాకా మోడీ గారు చేసి ఆపేశారు తప్పితే డిప్లొమాటిక్గా ఏదో పేరు తెచ్చుకోవాలని, తర్వాత అంతర్జాతీయంగా మనం విశ్వగురువు నిరూపించుకోవాలని ఇప్పుడు అంత తాపత్రయం లేదు. దేశం ఆర్థికంగా బలపడితే ఆటోమేటిక్గా మిగతా దేశాలన్నీ మనం గుర్తిస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం అసలు భారతదేశపు ప్రభుత్వపు పనితీరు మీద ఎలా ఉంటుంది, మోడీ సర్కార్కి ఎలా ఉంటుంది అన్నటువంటిది 4వ తారీఖున స్పష్టత వస్తుంది.